లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. ఓ మా తండ్రి నీదు నామము నిత్యమిన్ను చుండుగాక సకల లోకము. ఓ మా తండ్రి నీదు నామము నిత్యమిన్ను చుండుగాక సకల లోకము. క్షేమముగను విమలముగను జన్ను మీరగబరలోక ధాముడవై వెల్లయునట్టి ధన్య సౌజన్య మాన్య. ఓ మా తండ్రి నీదు నామము నిత్యమిన్ను చుండుగాక సకల లోకము. నీరాజ్యంబు రానిమ్ము, నీదు చిత్తము నేటుగా పరలోకమందున. నీరాజ్యంబు రానిమ్ము, నీదు చిత్తము నేటుగా పరలోకమందున. నేరితిగను చేయబడును ఈ భూలోకమందునట్టి
తండ్రి నీదు నామము నిత్యమెన్నుచుండుగాక సకల లోకము. నేటి ఆహారంబు మాకు గరుణ చేసి నేటికిచ్చి సూటి పరచుమి. నేటి ఆహారంబు మాకు గరుణ చేసి నేటికిచ్చి సూటి పరచుమి. మేటి మా విరోధి జనుల మేమెటుల క్షమింతు మటుల మాటికి నిక్షమింపనీవే మాకు వేరే లేరు సుమ్ము. ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్నుచుండుగాక సకల లోకము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో క్రమమైన రీతిగా మాట్లాడుతుండగా దేవుని లేఖనాల్లోంచి ఆయా భక్తుల జీవిత విశేషాలను మరి ఆయా అంశములను క్రమమైన రీతిలో ధ్యానం చేస్తుండగా ఈ ఆలోచన, ఈ ప్రణాళిక దేవుడు మనకు అనుగ్రహించింది కనుక, మన కొరకు దేవుడు నిర్ణయించింది కనుక క్రమమైన రీతిలో ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని పఠిద్దాం, వాక్యాన్ని పాటిద్దాం, వాక్యానుసారమైన రీతిగా ముందుకు సాగుదాం. రండి, మరొక నూతన దినం దేవుడు తన వాక్యం ద్వారా మనకు అందిస్తున్న ఉపదేశాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకిద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి మీరు అనుదినము మమ్మను ప్రోత్సహిస్తున్నందుకు ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు ప్రభా మేము నేర్చుకుంటున్నాం. ప్రభాస్తుతులు చెల్లిస్తూ బోధకుడు నీవు గనక, నీవు మాకు ఉపదేశిస్తున్నావు గనక నీ మాటలు వినుటకు శ్రద్ధతో మరి సమీకరించబట్టకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. సొలొమోను దాన్ని చూచి గాఢాంధకారమందు నివాసము చేదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. గాఢాంధకారమందు నివాసము చేదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సో సొలొమోన్ ఆ దేవాలయంలోనికి ఆ మందసాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ప్రజలతో, ఆ తర్వాత ప్రభుతో మాట్లాడుతున్న ఈ సందర్భంలో మొదటి స్టేట్మెంట్ కొంత ఆలోచించవలసిన స్టేట్మెంట్. అదేంటంటే, లోకానికి వెలుగైన దేవుడు గాఢాంధకారమందు నివాసము చేయును అనే ఈ పదాన్ని సొలొమోన్ వాడడం వెనుక కొంత మనము లోతుగా ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే
ఆయన లోకానికి వెలుగు ఇవ్వటకు ఈ లోకానికి వచ్చాడు. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి పారిపోతుంది. అనగా వెలుగు చీకటి కలిసి సహవసించలేవు, సహవాసం చేయలేవు. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగుంటే చీకటి ఉండదు. కానీ వెలుగైన దేవుడు, ఇక్కడ రాయబడ్డ మాట అనగా సాల్మోన్ పలికిన మాట, గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దానికి ముందుగా 8వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనము 11వ వచనం కూడా ఒకసారి చదువుదాం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. అతి పరిశుద్ధ స్థలములోనికి మరి దేవుని మేఘము ఆ మందిరమును నింపినప్పుడు ఆ మందిరము తేజో మహిమతో అది నింపబడింది. ఆ వెలుగునకు తాళలేక యాజకులు బయటికి వచ్చేశారు. ఆ వెనువెంటనే ఇక్కడ వాడుతున్న మాట మరి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అంటూ సొలొమోను చెప్పడం కొంత కాంట్రడిక్టరీగా మనకు కనపడుతుంది. మరి ఈ మాట యొక్క భావాన్ని మనము కొంత వెనక్కి చూసుకుని, అనగా దాని యొక్క నేపథ్యాన్ని ఒకసారి మనం వెనక్కి చూసుకుంటే, నిర్గమకాండం 19వ అధ్యాయం, దేవుడు మోషేకు దర్శనమిచ్చిన ఆ సందర్భంలో కొన్ని రెఫరెన్సెస్ నేను మీకు చూపిస్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. అదే రీతిగా 20వ అధ్యాయము 21వ వచనం నిర్గమకాండంలోనే, ప్రజలు దూరముగా నిలిచిరి, మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపించగా యెహోవా మోషేతో ఇలాగో సెలవిచ్చెను. ఇంకా 24వ అధ్యాయం నిర్గమకాండంలో 13, 14 వచనాలు. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడే ఉండి, ఇదిగో అహరోను హూరును మీతో కూడా ఉన్నారు, ఎవరికెన్నో వ్యాజ్యము నెడల వారి యొద్దకు వెళ్ళవచ్చును వారికి చెప్పాను. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 17వ వచనం, యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలు కనులకు కనబడెను అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. అలాగే 18వ వచనం కూడా మనం చేస్తే, ఆయన ఆ కొండ శిఖరం మీద మేఘంలో ప్రవేశించి కొండ మీదకి మోషే ఎక్కాడనే మాట కూడా వ్రాయబడింది. ఇంకా కొన్ని రెఫరెన్సెస్ నేను చూపిస్తాను. లేవికాండం 16వ అధ్యాయం 2వ వచనం. నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుని అహరోను చావకున్నట్లు అతడు మందసం మీది కరుణాపీఠం మీదట ఉన్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుమనెను. ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 1
11, 12 వచనాలు. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్యలోంచి మీతో మాట్లాడెను. సో ఈ రెఫరెన్స్ అన్నీ కూడా మనకు ఏమి తెలియచేస్తున్నాయంటే, దేవుని ప్రత్యక్ష సమయంలో మేఘము ఆవరిస్తుంది. ఆ మేఘములోంచి దేవుడు మాట్లాడతాడు. అనగా దేవుని తేజో మహిమ, ఆ తేజస్సు అనగా వెలుగు, ఆ తేజో మహిమ ఆ దేవాలయంలో నింపబడగా, ఆలయములో ఉన్న తేజో మహిమ దేవుని సన్నిధి కాబట్టి ప్రజలు దేవుని చూచి బ్రతకలేరు. కాబట్టి ఆయన చూచి బ్రతికిన నరుడు లేడని దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఆ దేవుని యొక్క తేజో మహిమకు అక్కడ నిలిచిన దేవుని ప్రజలకు మధ్య మేఘము నిలబడింది. ఆ మేఘములోంచి దేవుడు మాట్లాడతాడు. ఆ మేఘము వీరికి చీకటి కలగచేస్తుంది. అనగా ఆ తేజో మహిమ కలిగిన ఆ దేవుణ్ణి తమ భౌతిక నేత్రాలతో చూడడం, ఆ వెలుగును చూడడం కష్టం. ఆ తేజో మహిమను చూడడం మనిషికి కష్టం. అనగా ఈ నేత్రాలు భరించలేవు, సహించలేవు. ఈ నేత్రాలు అనగా కొన్నిసార్లు ఈ ఫోకస్ లైట్స్ స్టూడియోలో రికార్డ్ చేసినప్పుడు, లేకపోతే ఆయా ప్రోగ్రామ్స్లో షూటింగ్ వచ్చినప్పుడు హాలోజన్ బల్బ్స్ ఉండేవి, 500 వాట్స్. ఈ మధ్య అవి వాడకం లేదు. ఆ హాలోజన్ బల్బ్స్ డైరెక్ట్గా కంట్లో పడ్డప్పుడు కన్ను మంట పుడుతుంది. 500 వాట్స్ హాలోజన్ బల్బ్స్. దానివైపు తీక్షణంగా చూడలేము. అంతా ఆ బల్బ్స్ ఎందుకు వేసినంటే ఎంతటి ఏసీ రూమ్ అయినప్పుడు కూడా వేడిగా ఉంటుంది, కాలుతూ ఉంటుంది, పొగలు కూడా వస్తుంటాయి. సో మన ఆ కెపాసిటీ అటువంటిది. మరి 1000 సూర్యుల తేజోమహిమ కలిగిన ఆ దేవదేవుణ్ణి భౌతిక నేత్రాలతో మనం చూడగలమా? కాబట్టి దైవ ప్రత్యక్షత కలిగిన ప్రతిసారి కూడా ఆ దేవుని తేజోమహిమను చూడలేము. కాబట్టి మేఘము ఆవరిస్తుంది. మోషే కొండ సీనాయి పర్వతం మీద నిన్ను చూడాలని ఆశగా ఉంది అని అడిగినప్పుడు, నన్ను చూచి బ్రతికిన వాడు ఎవరు లేడు అంటూ దేవుడు ఆ బండ సందుల్లో మోషేను ఉండమని ఆ వెనక వీపు భాగాన్ని మాత్రమే చూచే అవకాశం ఇస్తాడు, బండ సందుల్లో. సో దేవుని మందిరములో దేవుని తేజోమహిమ ఆవరించినప్పుడు ఆ ప్రజలు వచ్చి ఆరాధించాలంటే ఆ వెలుగును, ఆ తేజస్సును ప్రజలు భరించలేరు కాబట్టి, చూడలేరు కాబట్టి, ఆ ప్రజలకు ఆ తేజోమయమైన ఆ వెలుగుకు మధ్య దేవుడు ఆ మేఘమును అడ్డుగా ఉంచాడు అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే చాలా రెఫరెన్సెస్ ఉన్నాయండి. నిర్గమకాండం 40లో కూడా ఇంకొక రెఫరెన్స్ నేను చూపిస్తాను. నిర్గమకాండం 40వ అధ్యాయంలో 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకపోయెను. మోషే ఆ గుడారములోనికి వెళ్ళలేకపోయాడు. కాబట్టి మేఘాన్ని ఎందుకు మరి అడ్డుగా ఉంచాడంటే, ఆ దేవుని వెలుగును మనము ప్రత్యక్షంగా మనము చూడలేము కాబట్టి. ఇదే విషయాన్ని మరి దినవృత్తాంతం 2వ గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో 14వ వచనంలో సెకండ్ క్రానికల్స్ 5వ అధ్యాయం 14లో, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరమును నిండెను,
యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయారు. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేశాను, గాఢాంధకారం ముందు నేను నివాసం చేతునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అనగా మనము చదివిన రాజుల గ్రంథంలోని రెఫరెన్స్, దానికి రెప్యుటేషన్ ఇక్కడ కనబడుతుంది. అనగా అక్కడ వేరుగా ఏమైనా ఉంటుందేమో అన్న భావన కొంతమంది కలగవచ్చు. కాబట్టి అక్కడ ఇక్కడ కూడా అదే వాస్తవాన్ని, అదే విషయాన్ని తెలియచేసినట్టుగా కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ వెలుగును చూడలేము, ఆ వెలుగును మనం స్వీకరించలేము. కాబట్టి ఆ వెలుగులో దేవుని ప్రత్యక్షత అసాధ్యం, అనగా దేవుని ప్రత్యక్షత మానవులు చూడడం అసాధ్యం. కాబట్టి దేవుడు చేసిన ఆ ఏర్పాటు, ఆ మేఘమును మనకు అనుగ్రహించాడు. కీర్తనల గ్రంథంలో కూడా 97వ కీర్తన 2వ వచనం చూద్దాం. 97వ కీర్తన 2వ వచనం. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. మేఘాంధకారములు, మేఘము, ఆ మేఘముతో కూడిన అంధకారం, ఆ మేఘము కలిగించే అంధకారం ఆయన చుట్టూ ఉంటుంది అని. కాబట్టి దైవ ప్రత్యక్షత అసాధ్యమైన భావన నేపథ్యంలో దేవుడు తను స్వయంగా మాట్లాడటానికి, దేవుని ఆలయముగా నిర్మించబడిన ఆ మందిరములో దేవుని ప్రసన్నత, ప్రత్యక్షత ఉంచటానికి, అందుకే ఆ కాలంలో దేవాలయంలో అడ్డుతెర, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య అడ్డుతెర వేశారు. ఆ వెలుగును చూడలేమన్న భావన మీద సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకులు లోనికి వెళ్ళేవాడు. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఆ వెలుగైన దేవుడు ఆ వెలుగును మనము చూడలేము. కాబట్టి పాప సంబంధమైన జీవిత అనుభవాల మధ్య చీకటిని సంతరించుకున్నాము. కాబట్టి చీకట్లో మనము నడుస్తున్నాము. కాబట్టి ఆ వెలుగైన వాడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు, ఈ లోకంలో వెలుగివ్వటానికి. గాఢాంధకారము అలుముకున్న ఈ లోకములో తన వెలుగును ప్రకాశింపచేసి ఆ వెలుగులో మనము నడవాలని, వెలుగు సంబంధులుగా మనము జీవించాలన్నది దేవుని ఆకాంక్ష. కాబట్టి అటువంటి తేజోమయుడైన దేవదేవుడు, మేఘము ద్వారా మాట్లాడే దేవుడు, ఆయన ఉన్న చోట ప్రజలకు గాఢాంధకారం ఉంటుందన్న ఆ భావన నేపథ్యంలో ఆయనే స్వయంగా వెలుగైన దేవుడిగా మన మధ్యకు వచ్చి వెలుగును ప్రకాశింపచేసి, వెలుగులో మన జీవితాన్ని కొనసాగింపచేయమని, వెలుగులో నడువమని, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటాడు. ఒక నూతన మార్గాన్ని, నూతన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ వెలుగులో మనం ప్రయాణం చేసినప్పుడు, ఆ వెలుగైన దేవుడు తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు, సూర్యచంద్రులు అసలే ఉండరు. నూతన యెరూషలేము, నూతన ఆకాశం, అక్కడ నిరంతరము ఆ తేజోమయుడైన ఆ దేవదేవుని సన్నిధిలో ప్రత్యక్షంగా సహవసించే, సంచరించే అవకాశాన్ని మనకివ్వటానికి ఆ తేజోమయుడు మన మధ్యలో వెలుగైన దేవుడిగా జన్మించి జీవించి మనకు ఆ వెలుగు ప్రపంచంలోనికి ద్వారములు తెరిచాడు. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి సొలొమోను దేవుడు గాఢాంధకారంలో నివాసము చేయును అనే మాట, అనగా ఆ గాఢాంధకారము వెలుపల ఆలయము నిండుగా తేజో మహిమ నింపబడింది. ఆ వెలుగును మనిషి చూడలేడు. కాబట్టి ఆ మేఘములో నుంచి ఆయన మాట్లాడుతుండగా బయట నుంచి చూచే ప్రజలకు అది గాఢాంధకారంగా ఉంటుంది ఆ మేఘము. ఎందుకంటే ఆయనకు ప్రజలకు మధ్య మేఘము అడ్డుగా ఉంది. ప్రార్థించుద్దాం.
కృపగల దేవా దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ లేఖనాలోంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు, విశదపరుస్తున్నారు. కొన్ని గూఢమైనవి ప్రభువా, మానవ సంబంధమైన మన మేధస్సుతో అర్థం చేసుకోలేం. కాబట్టి మీరే బోధించాలి, మీరే విశదపరచాలి. కాబట్టి మీ వైపు చూస్తూ మీ లేఖన సారాంశాన్ని మీ ద్వారా ఆలకించటకు నిరీక్షిస్తున్న మా హృదయాలకు మీ లేఖన సారాంశం ఎంతగానో ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది కనుక అటువంటి ప్రబోధాన్ని మీరు స్వయంగా మాకు అందిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు వారి వాక్యములో ఎదుగుతున్న విధానానికి సదా తోడైనది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.